Hmm. Hello friends, this is Prasad sir. Now I am going to be discussing today about this thing uh, section important section in auditing. Auditing section లో 138 నుంచి 148 వరకు auditing sections ఉంటాయి in Companies Act 2013 లో. So 139 నుంచి 148 including 138 also part of the one of the auditing section. సో 139(1) ఏం మాట్లాడుతుందంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ ఇన్ కేస్ అదర్ దెన్ గవర్నమెంట్ కంపెనీ. 139(1) దట్ ఈస్ అదర్ దెన్ గవర్నమెంట్ కంపెనీ బట్ సబ్సిక్వెంట్ ఆడిటర్ అదర్ దెన్ గవర్నమెంట్ కంపెనీ అయి ఉండి అంటే గవర్నమెంట్ కంపెనీ కాని కంపెనీలు ప్లస్ నాట్ ఏ ఫస్ట్ ఆడిటర్ సిచ్యువేషన్ లేని అప్పుడు మాత్రమే సెక్షన్ 139(1) అప్లికబుల్. దీన్ని బట్టి చెప్పచ్చు ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎలా ఏ సెక్షన్ ప్రకారం అపాయింట్ అవుతారు అంటే 139(1) ప్రకారం అపాయింట్ అవుతారు. సో ఇదే కనుక ఎక్స్టర్నల్ ఆడిటరే కానీ ఫస్ట్ టైం అపాయింట్ అయితే మాత్రం అప్పుడు 139 సబ్సెక్షన్ 6 చదవాలి. అపాయింట్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ ఆడిటర్ ఫర్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ కంపెనీస్. గవర్నమెంట్ కంపెనీస్ అయితే ఏమో 139(5), ఫస్ట్ టైం అయితే గవర్నమెంట్ కంపెనీకి 139(7). నేను సింపుల్ మాట్లాడాలంటే 139(1) and 6 ఫర్ అదర్ దెన్ గవర్నమెంట్ కంపెనీ, 139(5) and 7 ఫర్ గవర్నమెంట్ కంపెనీ. 6 and 7 మాట్లాడేది కూడా ఫస్ట్ ఆడిటర్ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ అండ్ 5 మాట్లాడేదేమో స్టాట్యుటరీ ఆడిటర్ ఇన్ కేస్ నెక్స్ట్ ఇయర్ అన్వర్డ్స్ దట్ ఈస్ సబ్సిక్వెంట్ ఆడిటర్ అని మాట్లాడతారు. ఈ రెండు కూడా ఏం మాట్లాడుతారంటే స్టాట్యుటరీ ఆడిటర్ గురించి మాట్లాడుతుంది, కంపెనీ స్టాట్యుటరీ ఆడిటర్ గురించి మాట్లాడుతుంది. సెక్షన్ 139(2) కింద రొటేషన్ ఆఫ్ అన్ ఆడిటర్ గురించి మాట్లాడుతుంది. ఆడిటర్ ఎప్పుడు రొటేట్ చేయాలి అన్నప్పుడు ఆడిటర్ కంపల్సరీ వన్స్ ఇన్ ఏ టర్మ్ ఫర్ ఇండివిజువల్ అయితే, ఫర్ ఫర్మ్ అయితే 2 టర్మ్స్కి అంటే 2 టర్మ్స్ అంటే 10 years, 1 టర్మ్ అంటే 5 yearsకి కంపల్సరీ రొటేట్ చేయాలి. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని రిప్లేస్ చేయాలి, వేరే ఆడిటర్ను అపాయింట్ చేయాలి. వీళ్ళే కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్గా ఉండే అవకాశం లేదు. ఓకే. 139(3) ఏం మాట్లాడుతుందంటే అంటే 2-3 మాట్లాడేదంతా కూడా రొటేషన్ గురించి మాట్లాడుతుంది. ఇండివిజువల్ అయితే ఎట్లా రొటేట్ కావాలి, ఫర్మ్ అయితే ఎట్లా రొటేట్ కావాలి అనేది మాట్లాడేది 3. ఓకే. 2-3 కూడా పార్ట్ ఆఫ్ ది రొటేషన్స్. నెక్స్ట్ 4 మామూలే వదిలేసుకోవచ్చు. 5 ఇంపార్టెంట్ ఫస్ట్ ఆడిటర్ ఫర్ అదర్ ఫర్ 5 ఏమో స్టాట్యుటరీ ఆడిటర్ ఫర్ గవర్నమెంట్ కంపెనీకి, 6 వచ్చేసి ఫస్ట్ ఆడిటర్ ఫర్ నాన్ గవర్నమెంట్, 7 వచ్చేసి ఫస్ట్ ఆడిటర్ ఫర్ గవర్నమెంట్ కంపెనీస్ 7. 8 వచ్చేసి ఫిల్లింగ్ ఆఫ్ ది క్యాజువల్ వేకెన్సీ. ఆడిటర్ ఫిల్లింగ్ ఆఫ్ క్యాజువల్ వేకెన్సీ గురించి మాట్లాడుతుంది. క్యాజువల్ వేకెన్సీ మే బి డెత్, రెసిగ్నేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ అండర్ సెక్షన్ 141 సబ్సెక్షన్ 3 ఆఫ్టర్ హిజ్ అపాయింట్మెంట్ తర్వాత డిస్క్వాలిఫికేషన్ అయినా కూడా అది కూడా పార్ట్ ఆఫ్ ది క్యాజువల్ వేకెన్సీ కిందనే వస్తుంది. నెక్స్ట్ 139 సబ్సెక్షన్ 9 రీఅపాయింట్మెంట్ ఆఫ్ ది రిటైరింగ్ ఆడిటర్. రిటైరింగ్ ఆడిటర్ను మళ్ళీ రీఅపాయింట్మెంట్ అయితే ఈ సెక్షన్ ప్రకారం అవుతుంది. అంటే ఈ సంవత్సరం ఒక ఆడిటర్ చేస్తున్నాడు, అతన్ని మళ్ళీ రీఅపాయింట్ చేస్తే ఈ సెక్షన్ ప్రకారం చేయాలి. 139 సబ్సెక్షన్ 9 ప్రకారం ఆడిటర్ విల్ బి అపాయింటెడ్. అది కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో వస్తుంది. అంటే దర్ ఈజ్ నో స్పెషల్ నోటీస్ నాట్ రిసీవ్డ్ అనే సిచ్యువేషన్, నాట్ ఎ డిస్క్వాలిఫైడ్ పర్సన్, హీ హాజ్ విత్ ఇన్ ద సీలింగ్, అలాంటి సిచ్యువేషన్లో రీఅపాయింట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్స్ అప్ టు ద షేర్ హోల్డర్ డిసిషన్. నెక్స్ట్ 139(10) మాట్లాడేది రీఅపాయింట్మెంట్ ఆఫ్ ది రిటైరింగ్ ఆడిటర్. ఎప్పుడు అంటే దర్ ఈజ్ నో అదర్ ఆడిటర్ ఈజ్ అపాయింటెడ్ ఎట్ AGM. ఇప్పుడు రిటైరింగ్ ఆడిటర్ ఉన్న ప్లేస్లో వేరే వాళ్ళను అపాయింట్ చేయకుండా ఉంటే ఆటోమేటికల్గా ఇతనే కంటిన్యూ అవుతాడు. సో ఇదివరకు ఇఫ్ నో ఆడిటర్ ఈజ్ అపాయింటెడ్ ఎట్ AGM ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ అనేది ఉండే 1956 యాక్ట్లో. కానీ ఇప్పుడు 2013 యాక్ట్లో ఈ సెక్షన్ కంపల్సరీ పెట్టారు. ఇఫ్ నో ఆడిటర్ ఈజ్ అపాయింటెడ్ దెన్ ఆటోమేటికల్లీ హీ హాజ్ బిన్ రీఅపాయింటెడ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో మీరు పాత బుక్స్లో చదువుతా అంటే AGMలో కనుక ఆడిటర్ అపాయింట్ కాకుంటే ఎవరు అపాయింట్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కనబడుతుంటుంది మీ బుక్స్లలో. సో ఇప్పటివరకు ఏ బుక్లు కూడా అప్డేట్ చేసుకోలే. ఓకే. అంటే మార్కెట్లో దొరికే బుక్లలో అదర్ దెన్ CA బుక్స్. ఓకే. 139(10) కింద వచ్చేసి no auditor is appointed, then automatically retiring auditor will be appointed అయిపోతుంది.
there is no requirement of the central government intervention. Section 139(11) recommendation of audit committee ఉంటుంది. Section 177 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఆడిట్ కమిటీ ఫ్రేమ్ అవుతుంది. ఆడిట్ కమిటీ ఏం చేస్తుందంటే వాళ్ళు ఇచ్చే కన్సల్టేషన్స్ రికమెండేషన్స్ బోర్డు ఫాలో అవుతాయి. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ బట్టినే మన ఆడిటర్ విల్ బి అపాయింటెడ్ బై ది బోర్డ్ అయితే బోర్డు ఆర్ షేర్ హోల్డర్ అయితే షేర్ హోల్డర్, బట్ సబ్జెక్ట్ టు దేర్ కమిటీ రికమెండేషన్స్ ఫాలో అవుతారు. సో ఆడిట్ కమిటీ ఏం చేస్తుందంటే పర్సన్స్ సెలెక్షన్ చేస్తుంది. క్వాలిఫికేషన్, వన్ ఎక్స్పీరియన్స్, వన్ ఫర్మ్ సైజు, అతని యొక్క ఎక్స్పర్ట్ టీము, నెంబర్ ఆఫ్ స్టాఫ్, ఇలా అన్నింటినీ కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు. హూ విల్ బి బెస్ట్ పర్సన్ ఫర్ అవర్ కంపెనీ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు కొన్ని రికమెండేషన్ ఇస్తారు. బోర్డు వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, 139, 139 అన్నీ కూడా 1 to 11 సెక్షన్ 1 నుంచి 11 వరకు కూడా 139. ఇవన్నీ కూడా అపాయింట్మెంట్ ఆఫ్ ద ఆడిటర్ గురించి మాట్లాడుతుంది. 140 మాట్లాడేదంతా కూడా రిమూవల్ సిచ్యువేషన్ మాట్లాడుతుంది. సో రిమూవల్ గురించి మాట్లాడినప్పుడు రిమూవల్ ఎవరు చేస్తారు అన్నప్పుడు రిమూవల్ ఆఫ్ ద ఆడిటర్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ టర్మ్ అయితేనేమో సెక్షన్ 1 కింద వస్తుంది. 2 వచ్చేసేమో క్యాజువల్ వేకెన్సీ కింద పడిపోతుంది. ఫైలింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ రిజిగ్నేషన్ చేసినప్పుడు వాడు ఏం ఫైల్ చేయాలి అనేది ఒకటి కంపల్సరీ ఉంది. ఓకే, బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ టర్మ్ గురించి మాట్లాడినప్పుడు 140 సబ్సెక్షన్ 1 ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడు మాట్లాడినప్పుడు ఏం ఉంటుందంటే ఇందులో కంపల్సరీ అంటే రిమూవల్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, వీళ్ళు డైరెక్ట్గా షేర్ హోల్డర్ కూడా అథారిటీ లేదు. దే హ్యావ్ టు బి గెట్ పర్మిషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అప్టైన్ ఫ్రమ్ దే పర్మిషన్, దెన్ ఓన్లీ దే విల్ బి రిమూవ్డ్. దీనికోసం ADT2 అనే అప్లికేషన్ పెట్టాల్సి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కు బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ టర్మ్. ఆ టర్మ్ గురించి మాట్లాడినప్పుడు వాడు కంటిన్యూస్గా 5 years ఉండొచ్చు చెప్పారు కదా. ఇన్ బిట్వీన్ మధ్యలో మనం ఒకసారి అపాయింట్ చేశాము, మళ్ళీ తర్వాత ఎవ్రీ ఇయర్ రాటిఫై చేస్తున్నాము, అయినా కూడా మధ్యలో ఒకసారి తీసేయాల్సి వచ్చింది. అండ్ టర్మ్ పీరియడ్ బిట్వీన్లో అపాయింటెడ్ డేట్ నుంచి వెళ్ళి 1 టర్మ్ పీరియడ్లో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అది మాట్లాడుతుంది 140. ఇప్పుడు రిజిగ్నేషన్ చేసిపోతాను అనుకో, ఆడిటర్ అపాయింట్ చేశాము, అన్నీ మంచిగా ఉన్నాయి, అపాయింట్ చేసినప్పుడు తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడానికి సిచ్యువేషన్ వచ్చింది అనుకో, అప్పుడు 140 సబ్సెక్షన్ 2 కింద పడిపోతుంది. అన్నప్పుడు రిజిగ్నేషన్ చేస్తూ పోతూ పట్టి చేతులు పోతున్నానా ఏం చేయాలి? యూ నీడ్ టు సబ్మిట్ హిజ్ స్టేట్మెంట్ వై ఈజ్ గోయింగ్ టు బి రిజైనింగ్ అనే దానికి ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళాల్సి వస్తుంది. ప్లస్ 143 సబ్సెక్షన్ కంప్లైంట్స్ ప్రొవిజన్స్ కనుక అలాంటి ప్రొవిజన్స్ ఫాలో కాలేదనుకో, కంపెనీ కానీ ఆడిటర్ కానీ ఏదైనా కానీ మాట్లాడినప్పుడు నాన్ కంప్లైంట్స్ అయితే ప్రొవిజన్కి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది మాట్లాడదు. పెనాల్టీ లైక్ పనిష్మెంట్ అంటే పెనాల్టీ ఇక్కడ. ఓకే, ఇక 140 సబ్సెక్షన్ 4 వచ్చేసి రిమూవల్ ఆఫ్ ఆడిటర్ ఆన్ ఎక్స్పైరీ ఆఫ్ టర్మ్ ఆర్ గివింగ్ స్పెషల్ నోటీస్. అంటే వన్ ప్లేస్లో ఇంకొన్ని అపాయింట్ చేయమని చెప్పి ఏదో ఒక మెంబర్ కనుక స్పెషల్ నోటీస్ కనుక పంపించినప్పుడు ఈ సెక్షన్ ప్రకారం మనం తీసేస్తాం. సో ఇంకొన్ని ప్లేస్లో ఇంకొన్ని అపాయింట్ చేసినా కూడా ఆటోమేటిక్గా రిమూవల్ ఆఫ్ ద ఆడిటర్ కింద పెరుగుతారు ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ టర్మ్ కింద. సో ఇది నాట్ ఏ క్యాజువల్ వేకెన్సీ, ఇది కూడా పార్ట్ ఆఫ్ ది క్యాజువల్ వేకెన్సీ కింద తీసుకోవచ్చు. దీని ప్లేస్లో ఇంకొన్ని అపాయింట్ చేస్తే ఇప్పుడు వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్. సో 140 సబ్సెక్షన్ 4 మాట్లాడతాయి. సో గుర్తుపెట్టుకోండి, 139 ఏమో అపాయింట్మెంట్ మాట్లాడితే 140 రిమూవల్ మాట్లాడాలి. ఓకే, నెక్స్ట్ 141. సో క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ మాట్లాడుతుంది 141. క్వాలిఫికేషన్ అనేది ఎవరు అపాయింట్ కావాలి అని మాట్లాడేది. 1 and 2 మాట్లాడేది క్వాలిఫికేషన్, 3 and 4 మాట్లాడేది డిస్క్వాలిఫికేషన్. 141, 3 and 4 మాట్లాడేది డిస్క్వాలిఫికేషన్ మాట్లాడితే 1 and 2 మాట్లాడేది క్వాలిఫికేషన్. హూ ఇస్ ద పర్సన్ టు అపాయింట్ అని మాట్లాడుతుంది. నేను ఈ క్లాస్ ఇప్పుడు మాట్లాడుతున్న క్లాస్ అంతా కూడా ఓన్లీ గుర్తుపెట్టుకోండి సెక్షన్ మీద మాట్లాడుతున్నా, నాట్ డీటెయిల్గా మాట్లాడతలేను, ఓన్లీ జస్ట్ సెక్షన్ మీద బేస్లో చెప్పేస్తున్నా. సో 141 3 కిందనే చాలా డిస్క్వాలిఫికేషన్ చెప్పేస్తారు. బాడీ కార్పొరేట్ అవసరం లేదని, నాట్ ఎలిజిబుల్ అని, ఎంప్లాయీ నాట్ ఎలిజిబుల్ అని, కంపెనీకి ఇంత బాగా అంటే మోర్ దెన్ 5 lakhs కన్నా అప్పు ఉండకుండా డెప్ట్ ఉండొద్దని, ప్లస్ సెక్యూరిటీ గ్యారంటీ మోర్ దెన్ 1 lakh అని ఇవ్వకూడదని, షేర్ హోల్డింగ్ ఉండకూడదని, ఇట్లా సమ్ బెరియల్ ఎంప్లాయ్మెంట్ ఉండకూడదని, ఇలాంటివన్నీ డిస్క్వాలిఫికేషన్ అనేది కూడా చెప్పేస్తుంది 3లో. సో 141(4) ఆఫ్టర్ అపాయింట్మెంట్ అయిన తర్వాత కనుక వాడు డిస్క్వాలిఫై అయ్యింది అనుకోండి, అప్పుడు 141(4) కింద పడిపోతుంది. 3 ఏమో బిఫోర్ అపాయింట్మెంట్ డిస్క్వాలిఫికేషన్, 4 అనేది ఏమో ఆఫ్టర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్ గురించి మాట్లాడతాయి. ఈ పక్కన ఉన్న చూడండి రూల్స్ కూడా ఇంపార్టెంటే. ఏ రూల్ ప్రకారం
కంపెనీ ఆడిటర్ రూల్స్ ఉంటాయి 2014 అప్లికబుల్. సో ఏ రూల్ ప్రకారం అపాయింట్ అవుతాడు గుర్తుపెట్టుకోండి. అపాయింట్మెంట్ ఆఫ్ ద ఆడిటర్ ఫస్ట్ 139(1) ఏ రూల్ ప్రకారం 3 and 4 ఇంపార్టెంట్. రూల్ నెంబర్ 3, రూల్ నెంబర్ 4 ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రొటేషన్ మాట్లాడేది రూల్ నెంబర్ 5కి గురించి మాట్లాడతాం. ఏ రిమూవల్ ఆఫ్ ది ఆడిటర్ గురించి మాట్లాడడం రూల్ నెంబర్ 7 ఈజ్ ఇంపార్టెంట్. రిజిగ్నేషన్ చేయాలో 8, రూల్ నెంబర్ 8 ఈజ్ ఇంపార్టెంట్. 141(3) కిందేమో రూల్ నెంబర్ 10 డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఆడిటర్. సో సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదే రూల్స్లో ఏముంటుందంటే ప్రొసీజర్స్ మెథడ్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తా ఉంటుంది రూల్స్లలో. ఆ రూల్స్ ఫాలో కావాలని చెప్పేస్తుంది. మెథడ్స్ ప్రొసీజర్ రూల్ అంటే నథింగ్ బట్ మెథడ్స్ అండ్ ప్రొసీజర్స్ అనేవి కింద వస్తుంది. నెక్స్ట్ 142 మళ్ళీసారి చెప్తున్నా. 139 అపాయింట్మెంట్, 139 అపాయింట్మెంట్, 140 రిమూవల్, 141 క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్, 142 రెమ్యునరేషన్ టు ఆడిటర్. అంటే ఒక్కో ఆడిటర్కి ఒక్కో తిరుగుతాయి. ఫస్ట్ ఆడిటర్కి ఎట్లా, సబ్సిక్వెంట్ ఆడిటర్ ఎట్లా, కంపెనీ ఆడిటర్ అయితే ఎట్లా, గవర్నమెంట్ కంపెనీ అయితే ఎట్లా, ఎవరు రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్న డీటెయిల్స్ అనేది చెప్తుంది. 143 రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద ఆడిటర్. అంటే నథింగ్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద ఆడిటర్. 1 and 2 మాట్లాడేదంతా కూడా సరే. 143(1) మాట్లాడేది రైట్స్ ఆఫ్ ది ఆడిటర్. 2, 3 అండ్ మాట్లాడేదేమో 2 and 3 మాట్లాడేదంతా కూడా ఒకరిగా చెప్పాలంటే 143(1) రైట్ కమ్ డ్యూటీ లాగా చెప్పచ్చు. ఎందుకంటే ఇలా కొన్ని మ్యాటర్స్ ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. మ్యాటర్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ నీట్ టు బి ఎంక్వైరీ బై ది స్పెషల్ పాయింట్స్ ఉంటాయి. అలా కొన్ని 6 పాయింట్స్ ఉంటాయి. అవి దాన్ని కంపల్సరీ ఎంక్వైరీ చేయాలి ఆడిటర్. బట్ ఇది రైట్ కమ్ యాక్సెస్ ఉంటుంది, రైట్ కమ్ డ్యూటీ లాగా తీసుకోవచ్చు. 143(1). 2 and 3 అయితే కంపల్సరీ డ్యూటీ కింద పడిపోతుంది. 143(2 and 3). సో మామూలుగా గుర్తుపెట్టుకుని 143(2) కిందనే మనం ఆడిటర్ రిపోర్ట్ చేస్తాడు కారో ఫార్మాట్లో. దీని ఫార్మాట్లో రూల్ నెంబర్ 11 ప్రకారం కారో ఇచ్చారు. ఆ రూల్ నెంబర్ 11 ప్రకారం రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా 4 అడ్వాన్స్ కనుక క్వాలిఫికేషన్ రీజన్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి ఇన్ హిస్ రిపోర్ట్ అని చెప్పేస్తుంది. 5, 6, 7 ఇది ఇదివరకు స్పెషల్ ఆడిట్ కింద సినారియోలో ఉండే, ఇప్పుడు ఇది ఇక్కడ మార్చారు. స్పెషల్ ఆడిట్ తీసుకుని ఉండే 233(B)(E) అనే ఉండే స్పెషల్ అదే సప్లిమెంటరీ ఆడిట్, టెస్ట్ ఆడిట్కి సంబంధించింది. ఇది ఫస్ట్ 5 ఏమో డైరెక్షన్ ఇస్తుంది సిఎండిఏజీ. ఇది 3 కూడా గవర్నమెంట్ కంపెనీకి సంబంధించిన ఇష్యూస్ సిఎండిజీ కంట్రోల్ కింద వచ్చారు. 5, 6, 7 మాట్లాడంతా కూడా సిఏజీ మ్యాటర్స్ గవర్నమెంట్ కంపెనీస్కి. అండ్ 6 ప్రకారమేమో సప్లిమెంటరీ, 7 ప్రకారమేమో టెస్ట్ ఆడిట్ వస్తుంది. 8 బ్రాంచ్ ఆడిట్ సంబంధించి మాట్లాడినప్పుడు 143 సెక్షన్. ఈ సెక్షన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 143(2), 143(8) మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇది బ్రాంచ్ ఆడిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి మ్యాటర్స్. ఎవరు ఉండాలి, బ్రాంచ్ ఆడిటర్, స్టాట్ ఆడిటర్, బ్రాంచ్ ఆడిటర్ ఉండొచ్చా, ఒక బ్రాంచ్ ఆడిటర్ ఇంకో బ్రాంచ్ ఆడిటర్కి ఉండొచ్చా, ఇండియన్ ఆడిటర్ ఫారెన్ బ్రాంచ్ ఆడిటర్ ఉండొచ్చా, అదే అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా అనేది మాట్లాడుతూ ఉంటాం. 149 అకౌంటింగ్ విత్ ఆడిటర్ కంప్లైంట్స్ చేయాలి. కంప్లైంట్స్ మీన్స్ నీట్ టు బి ఫాలో ఆడిటింగ్ స్టాండర్డ్. ఈ సెక్షన్ ప్రకారమే ఆడిటర్ ఏం చేస్తాడు, కండక్టింగ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతాడు. 143 సెక్షన్ 9. 10 ఏమో యాక్చువల్గా 10, 11 మాట్లాడిందంతా కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్ఎఫ్ఆర్ఏకి లింక్ చేస్తూ ఇచ్చాడు. 10 and 11 అనేది కూడా నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ మన వచ్చింది కదా ఎగ్జామ్లో జెన్కోలో, సేమ్ అదే క్వశ్చన్ ఇది. పవర్ టు ఇష్యూ సెంట్రల్. యాక్చువల్గా అయితే ఆడిటింగ్ స్టాండర్డ్ నీడ్ టు బి ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ది ఎన్ఎఫ్ఆర్ఏ విచ్ ఇస్ డ్రాఫ్టెడ్ బై ది ఐసిఏ. ఇలా ఉంటాయి ప్రాసెస్. అల్టిమేట్ పవర్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు ప్రసంగిక సెంట్రల్ గవర్నమెంట్ ఏం అకౌంటింగ్ స్టాండర్డ్స్ స్పెసిఫై చేయలేదు కాబట్టి వాట్ ఆర్ ద ఇష్యూ ఐసిఏ ఇష్యూడ్ దోస్ షుడ్ బి ఫాలో అని చెప్పారు. ఇది కొత్త సెక్షన్ 143 సబ్సెక్షన్ 12. ఇది మోర్ ఇంపార్టెంట్. ఈ రిపోర్టు రూల్ 13 కూడా ఇంపార్టెంటే. ఏ రూల్ ప్రకారం మనం రిపోర్ట్ చేయాలి. ఆడిటర్ ఫ్రాడ్ మ్యాటర్ ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలని మ్యాటర్ పెట్టారు ఇక్కడ. ఏమైనా మనం కండక్ట్ చేసినప్పుడు ఏమైనా పాయింట్స్ అంటే ఆడిటర్ కనుక ఫ్రాడ్ మ్యాటర్ ఐడెంటిఫై అయితే వెంటనే need to communicate and discuss with the management and ask them their report within a specified period. If auditor not satisfied with these management reports and the explanation, he may immediately report to the central government. ఈ సెక్షన్ కొత్త సెక్షన్ వచ్చింది కంపెనీస్ యాక్ట్లో. ఓకేనా, రైట్. అండ్ 143, 13, 14 ఇవన్నీ మామూలే.
144 ఏమో సరే సర్వీస్ చేయొద్దు ఆడిటరు, ఇలాంటి సర్వీస్ ఇవ్వకూడదని పెట్టాడు. 144 కింద ఎలాంటి సర్వీస్ ఇవ్వద్దు, యాజ్ ఏ కంపెనీ ఆడిటర్ కొనుక్కుంటే ఇలాంటి సర్వీస్ ఇవ్వకూడదు, అదే కంపెనీకి, వేరే కంపెనీకి ఇచ్చుకోవచ్చు, అదే కంపెనీకి ఇవ్వద్దు అని మాట్లాడేది 144. ఓకే. 5A వచ్చేసి సైనింగ్ ఆఫ్ ద ఆడిట్ రిపోర్ట్, ఎవరు ఆడిట్ రిపోర్ట్ సైన్ చేయాలి అనేది మాట్లాడుతుంది. 146 ఆడిటర్ టు అటెండ్ జనరల్ మీటింగ్, ఆడిటర్ రైట్, ఇది రైట్ కమ్ డ్యూటీ లాగా కూడా చెప్పచ్చు ఒక్కో సిచ్యువేషన్లో, అంటే మేజర్గా అయితే రైట్ కింద తీసుకుంటుంది. ఆడిటర్ అటెండ్ టు జనరల్ మీటింగ్ గురించి మాట్లాడుతుంది 146. 7 ఏమో పనిష్మెంట్ కన్సర్న్స్, ఏమైనా ఆడిటర్స్ ఫాలో కాకుండా ఏమైనా పనిష్మెంట్స్ ఉన్నాయా. 148 మాట్లాడేదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫైస్ కాస్ట్ ఆడిట్ సంబంధించింది. 148 ఇంకో సెక్షన్ వస్తుంది ఇక్కడ. 139 కూడా ఇంపార్టెంట్. 138 ఇది ఇంటర్నల్ ఆడిట్ గురించి మాట్లాడినప్పుడేమో 138, స్టాట్యూటరీ ఆడిట్ మాట్లాడినప్పుడేమో 139, బ్రాంచ్ ఆడిట్ మాట్లాడినప్పుడు 143 సబ్సెక్షన్ 8, కాస్ట్ ఆడిట్ గురించి మాట్లాడినప్పుడేమో 148. ఈ సెక్షన్స్ చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.